షిరిడి సాయిబాబా సెప్టెంబర్ 28, 1835లో జన్మించారు. భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మస్థానం ఎవరికీ తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలో రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. సాయిబాబా యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ హే, అంటే అందరికీ ప్రభువు ఒక్కడే అని అర్థం. ఎక్కువ మంది భక్తులు, ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందినవారు, సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారమైన సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబా బోధనలోనూ జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. సాయిబాబా పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియడం లేదు. ఈ విషయంలో జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడి చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చునని, అతడి బాల్యనామం హరిబావు బుసారి కావచ్చు అని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. తన జన్మ బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవారు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారు. వారిది పలానా మతమని మనసులో నాటేసుకుంటారు. బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకసారి తన ప్రియశిష్యుడైన మహల్సాపతితో తాను ప్రతి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీరు సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది. మరొకసారి ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోస అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోస వద్ద 12 ఏళ్లు శిష్యరికం చేసినట్లు చెప్పారట. ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. బాబా సుమారు 16 సంవత్సరాల ప్రాయంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ 3 ఏండ్లు ఉండి తరువాత కొంతకాలం కనిపించలేదని, మళ్లీ 1 సంవత్సరం తరువాత అంటే 1858లో షిరిడీకి తిరిగి వచ్చాడని అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చునని మరో కథనం కూడా ఉంది. ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్లు కూర్చుని ఉండేవారు. అతనిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. మహల్సాపతి, అప్పా జోగలే, కాశీనాథ వంటి ధార్మిక చింతనాపరులైన